కొత్తగా అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. అలాగే బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా సంకల్పం ఎంత స్పష్టమో చెప్పడానికి నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని 10,000 నుండి 20,000కు పెంచాం. దీని ద్వారా 1,20,000 మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి.